వెండి తెరపై మెగాస్టార్ చిరంజీవి నవ్వించి చాలా కాలం అయిపోతుంది. కమ్బ్యాక్ తర్వాత ఆయన కామెడీ చిత్రాలకు పూర్తిగా దూరం అయిపోయారు. వాల్తే వీరయ్యలో వీరయ్య పాత్రలో నవ్వించినా కాది అది పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ కాలేదు. మాస్ కోణంలోనే ఆయన చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. సరిగ్గా ఇదే సమయంలో అనిల్ రావుపుడి సరైన కామెడీ స్క్రిప్ట్ చెప్పడంతో చిరంజీవి కాదనకుండా ఓకే చేసేశారు. ఇది పక్కా కామెడీ ఎంటర్టైనర్. అనిల్ మార్క్ లో సిద్ధమైన స్క్రిప్ట్ ఇది. మెగా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాడు. మరి ఈ స్టోరీకి చిరంజీవి ఎంతగా కనెక్ట్ అయ్యారో ఇప్పటికే లీక్లు కూడా ఇచ్చేశారు. చాలా కాలం తర్వాత చేయబోతున్న గొప్ప కామెడీ చిత్రంగా అభివర్ణించారు. షూటింగ్ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిల్ తో పనిచేసే అనుభవం కోదండ రామిరెడ్డితో చేస్తున్నట్లు ఉంటుందని ముందుగానే తేల్చేశారు. మెగాస్టార్ లో కామెడీ టింట్ అనేది చిన్నప్పుడే బీజం పడింది. ఆయన కెరీర్ ఆరంభంలోనే వైవిధ్యమైన కామెడీ పాత్రలు పోషించి అలరించేవారే. కాలక్రమంలో మాస్ యాక్షన్ స్టార్ గా అయితే మారారు. కానీ చిరంజీవిలో కామెడీ సెన్స్ అన్నది ఎప్పుడు హైలైట్ గానే ఉంటుంది. అయితే అనిల్ సినిమాలో చిరంజీవి రెండు పాత్రలు చేస్తున్నారట. అందులో ఒకటి పూర్తి కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. మరొక పాత్ర అంటే సీరియస్ గాను కూడా సాగుతుందని చెప్పొచ్చు. చిరంజీవి మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రను అనిల్ సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. చిరంజీవితో సినిమా అంటే నవరసాలు ఉండాల్సిందే. అనిల్ కూడా అన్ని రసాలు సమపాలల్లో సిద్ధం చేస్తాడు. ఆయన సక్సెస్ కూడా అదే కారణం.